Hi Commandos, welcome to my YouTube channel M&HU. My name is Raviteja, APSP Constable. ఈ వీడియోలో నీ స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ అనేవి నేను చేయబోతున్నా. చాలామంది రన్నర్స్కి నీ పెయిన్ అనేది వస్తుంటుంది. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నీ స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ అనేవి నేను చేయబోతున్నా. ఈ నీ స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ మీరు రన్నింగ్ తర్వాత కానీ లేకపోతే ఇంటి దగ్గర కానీ ఎప్పుడైనా కూడా ఈ నీ స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ అనేవి చేయొచ్చు. ఈ నీ స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ ఏం చేయాలనేది క్లియర్గా నేను ప్రతి ఎక్సర్సైజ్ చేసి చూపిస్తాను. నీ స్ట్రెంథనింగ్ వర్కౌట్స్లో ఫస్ట్ ఎక్సర్సైజ్, ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా చేస్తారంటే మనం ఏదైతే క్వాడ్ ఉందో ఈ క్వాడ్ని టైట్ చేయాలి. టైట్ చేస్తే మనకి నీ మీద అనేది ప్రెజర్ పడుతుంది. ఇప్పుడు చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ క్వాడ్ ఉందా, క్వాడ్ ఇంకా చూడండి ఇలాగా టైట్ చేయండి, ఇక్కడ ప్రెజర్ పడుతుంది. అలాగా 15 seconds. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సేమ్ ఈ లెగ్ కూడా అంతే. ఈ క్వాడ్ని మనం ఎంత టైట్ చేస్తే ఇక్కడ అంత ప్రెజర్ పడుతుంది. సేమ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్లో సెకండ్ ఎక్సర్సైజ్. సో ఇది పడుకొని చేయాలన్నమాట. సేమ్ పడుకొని చేయాలి. ఇది ఏదైతే ఉందో ఈ క్వాడ్ని టైట్ చేయాలి. చేసి చూపిస్తుంది చూడండి. ఇలా పడుకొని ఈ లెగ్ని లేపాలి, ఈ క్వాడ్ని టైట్ చేయాలి. టైట్ చేయాలి. సేమ్ 1 2 3 4 5. 1 2 3 4 5. Again 1 2 3 4 5. Again 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్లో థర్డ్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. పర్ఫెక్ట్గా చేయాలి. సో డిస్టెన్స్ అనేది జస్ట్ ఇప్పుడు మీరు ఇలా ఉంటారు కదా, ఈ పొజిషన్ జస్ట్ ఇలా లెగ్ ఈ డిస్టెన్స్ తీసుకొని మీ హ్యాండ్స్ ఇలా పెట్టుకొని పర్ఫెక్ట్గా చేయండి. మళ్ళీ లేకపోతే మీకు సరిగ్గా నీ మీద పడదనమాట. సో ఇలా ఉంటారు చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10. చేంజ్. ఇప్పుడు ఈ లెగ్ చేస్తాం చూడండి. ఇది పొజిషన్ చూడండి. 1 2 3 4. చాలా చాలా ప్రెజర్ పడుతుంది మీకు. ఎగ్జాక్ట్గా చాలా మీకు మంచి స్ట్రెంథనింగ్ వస్తుంది. 5 6 7 8 9 10. నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్లో ఫోర్త్ ఎక్సర్సైజ్ మనం లంజెస్ చేస్తాం. సేమ్ లంజెస్ లాగే కాకపోతే చిన్న డిస్టెన్స్ తీసుకుంటాం. చాలా ఇంపార్టెంట్. సో ఈ డిస్టెన్స్ తీసుకుంటాం చూడండి. ఇది పొజిషన్ చూడండి. 1 2 3 4 5. 5 అయిన తర్వాత లెగాలి. మళ్ళీ 1 2 3 4 5. అగైన్ ఇక్కడ పడుతుంది చూడండి ప్రెజర్. 1 2 3 4 5. రివర్స్ లెగ్ చేంజ్. సేమ్ ఇందాకలాగే స్మాల్ లెంత్ స్టార్ట్. 1 2 3 4 5. అగైన్ 1 2 3 4 5. 1 2 3 4 5. నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్లో ఫిఫ్త్ ఎక్సర్సైజ్. ఇప్పటి వరకు చేసిన ఎక్సర్సైజ్లో ది మోస్ట్ ఇంపార్టెంట్, కానీ పర్ఫెక్ట్గా చేయాలి. ఇది మనం గాడ్ ఉంటే గాడ్ని సపోర్ట్ తీసుకొని చేయొచ్చు, లేదంటే గేట్ ఉంటే గేట్ని కూడా సపోర్ట్ పెట్టి చేయొచ్చు. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ అనేది నేను పర్ఫెక్ట్గా చేసి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు గేట్ ఇక్కడ ఉంది కదా, మామూలుగా ఇది గేట్ అయినా గాడ్ అయినా ఏదైనా దాన్ని ఇలాగా సపోర్ట్ తీసుకొని జస్ట్ ఈ మాత్రం డిస్టెన్స్, అంటే ఇది గాడ్ అయితే గాడ్ నుంచి ఇక్కడికి
సో 1 2 3 చాలు. జస్ట్ కరెక్ట్గా ఇక్కడ ఇలా మెజర్ చేసుకున్న తర్వాత ఎలా చేస్తారంటే చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. నీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్లో 6th ఎక్సర్సైజ్. ఇది కూడా సేమ్, వాల్ ఉంటే వాల్ సపోర్ట్ కానీ లేదంటే గేట్ ఉంటే గేట్ సపోర్ట్ కానీ తీసుకొని చేయొచ్చు. సో మామూలుగా మన బాడీ అనేది దీని మీద లీన్ చేస్తాం. సింపుల్గా లీన్ చేసిన తర్వాత మనం 2 కాళ్ళు ఇలా ఫార్వర్డ్ చేసుకొని ఏదైతే ఉందో మన హీల్ని పైకి లేపాలి. పైకి లేపి ఈ క్వాడ్ని టైట్ చేయాలి. ఇలాగే ఉంటుంది పొజిషను. రెడీ, స్టార్ట్. 1 2 3 4 5. మళ్ళీ డౌన్ అగైన్. 1 2 3 4 5. డౌన్. 1 2 3 4 5. డౌన్ అగైన్. 1 2 3 4 5. సో నీ స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ అనేవి మీ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఏఎంఎన్ హెచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.